పిల్లలు పుడితే గోరింటాకు, కర్రపెండలం అమ్మవారికి నైవేద్యం. ఛత్తీస్గఢ్లోని రతన్పూర్లో ఉన్న శతందేవి ఆలయం ఒక ప్రసిద్ధ చెందిన చారిత్రక మతపరమైన ప్రదేశం. ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది. ఈ దేవాలయంపై ప్రజలకు ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం రతన్పూర్ కోట సమీపంలో ఉంది. శక్తి ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మాతా శతందేవికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం ప్రత్యేకమైన సాంప్రదాయాలు, నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. స్థానికులు ఈ ఆలయాన్ని పిల్లల దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయటం వలన సంతానం లేని వారికి అమ్మవారి కృపతో సంతానం కలుగుతుందని ప్రతీది. ఈ దేవాలయం విశిష్టమైన సాంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. చాలా దేవాలయాలలో స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, కొబ్బరికాయ వంటివి దేవుళ్లకు ప్రసాదంగా సమర్పిస్తే, ఈ ఆలయంలో గోరింటాకు, కర్రపెండలాన్ని ప్రసాదంగా లేదా నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయం చిల్డ్రన్స్ టెంపుల్ పేరుతో ప్రసిద్ధి చెందింది. దీనికి చాలా ఆసక్తికరమైన కారణం ఉంది. ఈ ఆలయంలో తల్లి శతందేవి అనుగ్రహంతో సంతానం లేనివారు సంతానం పొంది ఆనందాన్ని పొందుతారని ప్రతీతి. కోరికలు నెరవేరి బిడ్డ జన్మించిన తర్వాత ప్రజలు తిరిగి ఇక్కడికి వచ్చి గుడిలో గోరింటాకు, కర్రపెండలంను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. శతందేవి తమ పిల్లలకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని అచంచలమైన నమ్మకం కలిగి ఉన్నారు.